దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలోనికి వెళ్ళడానికి మనకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి, మేమందరము మీ సన్నిధానములో కూడిన మేము ఎలా ప్రవర్తించాలి, ఎలా ఈ లోకంలో జీవించాలి, మా నడతలు, మా యొక్క జీవితము, ప్రవర్తన ఎలా ఉండాలని మాకు నేర్పించుము. నిజంగా మేము వినే వాక్యములు మా జీవితములను నూతనపరిచి పరిశుద్ధపరిచి పరలోకమునకు యోగ్యులుగా మారినట్లు మాకందరికీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్న సందర్భములలో మనకు ఏ ఏ విధమైన బోధలు బోధిస్తుంటారో, ఏ ఉపదేశములు మనకు ఉపదేశిస్తుంటారో వాటిని మనం అనుసరించి జీవించడానికి ప్రయాసపడాలి. ఏదో ఒక సందర్భంలో జీవించి అటు తరువాత మరలా మనము ఆ జీవితమును చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవించడం సరికాదు. ఎందుకంటే వాక్యములు మనకి ఇలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. యేసు ప్రభు తన భక్తుల ద్వారా, మరి తన సేవకుల ద్వారా, తన యొక్క జనుల ద్వారా ఆయన మాట్లాడుతూ మిగతా జనులందరికీ ఆలోచనలు చెబుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రములు. మనము మొట్టమొదటిగా వాక్యము మనకు బోధింపబడినప్పుడు ఆ వాక్యము మనం ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా పాటించాలి అనేటువంటి విషయాన్ని 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వాక్యములో చదువుతుంటే భక్తుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఏ వాక్యాలని? హితవాక్యములు. చూడండి, ఏ వాక్యాలు చెబుతారు మనకు? హితవాక్యాలు చెబుతారు. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను. చూసారా? దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన చూడండి, భిన్నమైన ఉపదేశములను లేక బోధలను ఉపదేశించిన ఎడలా వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు
వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చాలా మూడో వాక్యం వరకు చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యాలు మనకు ఎలా బోధింపబడతాయి? మొదట ఏమని చెప్పారు? హిత వాక్యం. మనకేం నేర్పిస్తారు? హితం అంటే ఇలా చేయాలి, ఇలా అలా చేయకూడదు అని హితవు అనగా బుద్ధి నేర్పించడం, లేక జ్ఞానం బోధించడం, లేక హెచ్చరిక చేయటం. లేకపోతే మరి ఇంకొక రీతిగా చూస్తే వారికి లేక దేవుని బిడ్డకు తాను ఎలా జీవించాలి అని చెప్పునటువంటి విషయము. ఇప్పుడు ఏమని చెప్పారు ఇక్కడ? హిత వాక్యం. హితం అంటే బుద్ధి చెబుతారు, జ్ఞానం నేర్పిస్తారు. దేవుని వాక్యముల మూలముగా, దేవుని వాక్యముల ద్వారా మనం ఎలా నడుచుకోవాలి అనే జ్ఞానాన్ని బోధిస్తారు, వారికి బుద్ధి నేర్పిస్తారు. హితవు అనగా మనకు ఆలోచనలు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రములు. ఇటువంటి ఆలోచనలు వాక్యముల ద్వారానే ఉండాలి. ఏదో పిట్టకత్వం ద్వారా, లేకపోతే ఏదో లోకానుసారమైన కార్యముల ద్వారా ఉండకూడదు. అందుకే దానికి తర్వాత చెప్పారు, ఈ హిత వాక్యాలు చెప్పినప్పుడు వారికి ఏం కలుగుతుంది అని చెబుతున్నారు? దైవ భక్తికి అనుగుణ్యముగా. హితవాక్యాలు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? దైవ భక్తికి అనుగుణ్యముగా చెప్పాలి, కానీ దానికి భిన్నమైన వాక్యములు చెప్పకూడదు. మళ్ళా దాంట్లో దైవ భక్తికి అనుగుణ్యమైన వాక్యమును అంగీకరింపక అని అక్కడ. ఎవరికైనా మంచి కార్యం నేర్పిస్తుంటే వాడికి ఇష్టం ఉండదు, అవును కదా? దైవవాక్యాలే చెబుతుంటే తాను భక్తిగా ఉండాలని, తాను భక్తికి హేతువైన కార్యం నేర్పిస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమేం చెప్పాలి? లోక సంభవాల గురించి చెప్పాలి, మరి పెద్ద కథల గురించి చెప్పాలి, మళ్ళీ కొన్ని తన అనుభవంలో ఉండే కార్యాలు కొన్ని చెప్పాలి. అలా చెబితే వాళ్ళలో భక్తి కలుగుతుందా? భక్తి కలిగే దేని వల్ల? మొదటి నుంచి మళ్ళీ చదవండి. భక్తి కలిగేది దేని వల్ల? ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అది ఏ వాక్యాలు? హిత వాక్యాలు. బుద్ధి చెప్పే వాక్యాలు. వాక్యాలతోనే బుద్ధి వస్తుంది, వాక్యాలతోనే భక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. అవును కదా? వాక్యము ద్వారా భక్తి కలుగుతుంది. అలాంటి భక్తి వాక్యములు చెప్పకుండా ఏం చేస్తున్నారమ్మా? చదువమ్మా. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపరు. వాళ్ళకు దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను బోధిస్తే, హితవాక్యాలు చెబితే వాళ్ళకి ఇష్టం ఉండదు. చూసారా? భిన్నమైన అది భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమిరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతున్నాడు. చాలండి, అంతవరకు చాలు.
వ్యర్థముగా ప్రయాసపడి గర్వంతుడై ఏమైపోతాడు? గర్వాంతుడైపోయి దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. నేను చెప్పింది నేను నమ్మనండి, వాక్యం ఇలా ఉన్నది నిజమే, కానీ అలా ఎవరైనా చేయగలరా? అలా చేయడానికి వీలు పడుతుందా అంటారు. ఏమిటి మనకు బోధించేది? దేవుని వాక్యము హితము చెబుతుంది, బుద్ధి చెబుతుంది. హిత వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన మనకి నేర్పించేది అవి నేర్పిస్తారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాంటి సందర్భాలలో దైవ భక్తికి అనుకూలమైనటువంటి వాక్యములను బోధింపకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? 2వ తిమోతి 4వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుకుంటే వాళ్ళు తర్కములు పెట్టుకుంటారు, వాగ్వాదాలు పెట్టుకుంటారు, గర్వాంతులైపోతారు. అయితే వారు హితవాక్యాలు అంగీకరింపరు, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపరు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుచున్నది ఏమనగా, ఏం చేయాలి ఇప్పుడు? ఏమని? హితము చెప్పు. వాక్యములతో ఏం చెప్పు? హితము. హితం అంటే ఏంటి? బుద్ధి చెప్పు. అర్థమైందా? వాక్యములతో ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఎలా ఉండమని చెప్పాలి? భక్తికి అనుగుణ్యంగా ఉండండి, భక్తిగా ఉండండి. వాక్యములు వినటం వల్ల భక్తి కలుగుతుంది. కానీ కొందరైతే ఆ భక్తికి అనుగుణ్యమైన వాక్యములను అంగీకరింపక భిన్నమైన బోధలను వారు బోధించుతూ వాటిని వాళ్ళు వినుచు తర్కములను వాగ్వాదములు పెట్టుకుంటూ గర్వాంతులైపోతారు. చూసారా? అయితే ఈ వాక్యములు చదువుకొని చూడగా చదవమా, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఏం చేయము? అదే హితము అంటే అదే. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇదే హితము అంటే. ఏం చేయాలి? అలా చేయకూడదు, ఖండించు. అవునా? గద్దించు. ఏమని గద్దించు? నీవు ఇలాంటి జీవితం చేస్తే నరకానికి పోతావు, గద్దింపు. మరి బుద్ధి చెప్పుము. నీవు అలా చెయ్యొద్దు. పరలోకానికి వెళ్ళేటట్లు దేవుని హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన వాక్యములను విని నీ జీవితాన్ని దేవుని వైపు మళ్లించుకో అని చెప్పాలి. అది బుద్ధి చెప్పడం, అదే హితవు చెప్పడం. దేవునికి స్తోత్రము. చదవమా. ఎందుకనగా అది ఇప్పుడు చెప్పే వాక్యాలు ఏంటి? హితవాక్యములను చెబుతుంటే జనులు ఏం చేస్తున్నారు? జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన
తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవినియరు. అది సంగతి. ఎలా తిరిగారు? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూసారా? హిత బోధన సహింపరు, హిత వాక్యములను అంగీకరింపరు, దైవ భక్తికి అనుగుణ్యమైన వాక్యములను వారు నేర్చుకొనరు. అర్థమైందా? భిన్నమైన బోధలు ఏమిటివి? హిత వాక్యమును సహింపక దురదృష్టములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుంటారు. ఎందుకంటే తమకు నచ్చినట్టు ప్రసంగం చేస్తే, అబ్బా ఈ సేవకుడు చాలా మంచివాడయ్యా, ఈయన చాలా బాగా ప్రసంగం చేశాడు, ఈయన ప్రసంగం వింటే నాకు ఎంత నవ్వు వచ్చిందో, ఎంత సంతోషం వచ్చిందో, ఎంత ఎగిరి గెంతులేశానో, అమ్మ బాబోయ్ ఎంత బాగా చెప్పాడే ఆ వాక్యం. ఎందుకు? నవ్వులాట, ఎగురులాట. అవునా? వాళ్ళకి ఆ వాక్యం వింటే దైవ భయం ఉండదు. ఎగురుతారు, గెంతులేస్తారు, నవ్వుతారు, నవ్వులో పోతుంది భక్తి అంతా. అందుకే వాక్యాలు చెప్పేటప్పుడు కావాలని నవ్వించొద్దు, నవ్వించకూడదు. యేసు ప్రభు ఎక్కడైనా ఆయన బోధించేటప్పుడు నవ్వించాడా? ప్రజలు ఎక్కడైనా నవ్వారా? చెప్పండి. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదువున్నారో చదవలేదో కానీ గ్రంథమంతా వెతికి చూస్తే ఆయన చెప్పే మాటలకు ఎవరు నమ్మలేదు. కానీ ఒకే ఒక ఆమె తనకు నేను గొప్ప కార్యం చేస్తానంట ఆమె తనలో నవ్వుకున్నది. ఎవరు? శారా. అవునా? పచ్చి ముసలి ఉంటే నేను తిరిగి వచ్చేటప్పుడు కుమారుడు ఎత్తుకొని ఉంటావు అనగా ఆమె ఏమి నవ్వుకుంది. నేను ఉడికిపోయి తోలు వేలాడుతూ గర్భము ఉడికిపోయి నేను ఇలా ఊగులాడుతూ ఉంటే నాకు మళ్ళీ కుమారుడు కొడతాడంట అని ఆమె మనసులో నవ్వుకుంది. ఎందుకు నవ్వొచ్చింది ఆమెకు? ఆయన మాటలు నమ్మలేదు. అవునా? ఆయన మాటలు నమ్మనందుకు ఆమె నవ్వొచ్చింది, కానీ మామూలుగా నవ్వించి మాట్లాడలేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే వాక్యం చెప్పేటప్పుడు ఎవరు నవ్వించకూడదు. నవ్విస్తే నవ్వులో ఉన్న భక్తి పోతుంది, ఉన్న భయము పోతుంది, దేవుని యందునే పట్టుదల పోతుంది, బుద్ధి వాక్యాన్ని నేర్చుకోలేము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, చాలా మందికి అవే ఇష్టం. అవే ఇష్టమైతే వాళ్ళ చెవులు ఎలాంటివి అని అర్థము? వాళ్ళ చెవులు ఎలాంటివి? దురద చెవులు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేసుకుంటారు? వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతోనే వింటారు, వాళ్ళు చెప్పేవే వింటారు, వాళ్ళు చెబుతుంటే వీళ్ళు పక్క ఏకైక. అవునా? అమ్మో ఈరోజు ఏం చెప్పారు ఆ ప్రసంగం, బాబోయ్ అదిరిపోయింది, ఎగిరిపోయింది, బల్ల పగిలిపోయింది. అవును కదా? గుద్దితే గుద్దుకు బల్ల విరిగిపోయింది. అలా చెప్పారు ఈరోజు ప్రసంగం. ఎలా నవ్వించారు ఆ బాబు. అది అట్లున్నారు ప్రసంగం. నవ్వించాలి, మళ్ళీ వాక్యాలు చెప్పాలి, మనిషికి కొద్దిగా రిఫ్రెష్మెంట్.
కొన్ని మధ్య మధ్యలో జోకులు వేస్తుంటే నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు విసుగు ఉండదు, వాక్యాలు బాగా వింటారు. ఆ వాక్యాలు ఏం ప్రయోజనం అయ్యా చెప్పండి? ఆ వాక్యాలు విన్నవాళ్ళు, నవ్వించి నవ్వించి చెప్పే వాక్యాలు విన్నవాళ్ళు వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు. అర్థమైందా? అందుకని మనము ఇంత వాక్యాలు దైవ భక్తి అనుగుణ్యమైన బోధను మనం అంగీకరించాలి. కానీ వాళ్ళైతే ఏం చేయలేదు, అంగీకరింపలేదు. మళ్ళీ చదవండి. తర్వాత సత్యమునకు చెవినీయక. అంతే సంగతి. వాళ్ళకి ఏం కావాలి? కల్పనా కథలు కావాలి. సత్యం చెబితే వినరు. ఏంటి మొదలుపెట్టింది మొదలుకొని ముగించే వరకు వాక్యాలే చెబుతుంటారు. వాక్యాలే చెప్తే విసుగొచ్చేస్తుంది అనుకుంటుంటారు. వాక్యాలే చెప్పకపోతే నీవు హితం నేర్చుకోలేవు, బుద్ధి నేర్చుకోలేవు. వాక్యాలే చెప్పకపోతే నీలో భక్తి ఉండదు, నాలో భక్తి ఉండదు. అర్థమైందా? మరి జోకులు జొన్నట్టులు మనం చెబుతూ ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి? దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తగినట్లు బోధకులను సమకూర్చుకొని సత్యములకు చెవినివ్వరు. ఇక వాక్యాలు చెబుతుంటే వాక్యాలను అంగీకరింపరు. ఏంటబ్బా మొదలుపెట్టింది మొదలుకొని వాక్యాలే చెబుతూ ఉంటే ఎలాగండి? మధ్య మధ్యలో కొద్దిగా నవ్వించాలి కదా, మధ్య మధ్యలో కొద్దిగా జోకులు వేయాలి కదా. దేవుని బిడ్డలారా, ఇది జోకులు వేసే చోటు కాదు, నవ్వించే చోటు ఇది కాదు. అవునా? ఇది హితవు చెప్పే చోటు, ఇది భక్తి గల వాక్యాలు చెప్పే చోటు, ఇది దేవుని యందు భయభక్తులు కలిగి భయపించే, దేవునికి భయపడే కార్యములు నేర్పించే చోటిది. దేవునికి స్తోత్రములు. చూసారా? దాని క్రింద చదువమ్మా, 5 వరకు చదువు. కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలోను ఎలా ఉండు? మితముగా ఉండుము. అన్ని విషయాల్లో రెచ్చిపోబోకు, ఉట్టి పడిపోకు, ఎగిరి పడిపోబోకు, మితముగా ఉండు. అవునా? ముందేమో విశ్వాసం ఉన్నదని విశ్వాసమును గురించి అట్లుండాలి ఇట్లుండాలని ఎగిరి చెప్పకూడదు. భక్తి ఉన్నదని మనం భక్తిలో ఇట్లా ఉండాలి, భక్తి అంటే ఇది అది అని మనం కొంచెం డంబికంగా చెప్పుకోకూడదు. ఏం చేయాలి? నీ భక్తి ఉంటే నిన్ను కాపాడుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోగుతో తన స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, దేవుని వాక్యముల ద్వారా ఇక్కడ ఏమంటున్నారు? అన్ని విషయములలో మితముగా ఉండుము. అది శ్రమపడుము, సువార్తికుని పరిచయము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. దేవుని స్తోత్రం. అది తిమోతికి పౌలు చెప్పిన ఆలోచనలు. అది సువార్తికునిగా పనిచేయి. ఆ సువార్తికునిగా పనిచేసేటప్పుడు జనులకి ఏం చెప్పు? జనులకి ఏం చెప్పాలి? హితవాక్యాలు చెప్పు, బుద్ధి వాక్యాలు చెప్పు, భయభక్తి కలిగిన వాక్యాలు చెప్పు. అర్థమైందా? దాని తర్వాత మళ్ళా ఏం చెప్పు? జనులను గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పు.
నిజరా? అది వాక్యములకు సరైనటువంటి ఒక గ్రహింపు వస్తుంది. మన ఇష్టం వచ్చినట్లు మనం నవ్వుకుంటూ కొద్దిసేపు కథ విని చూడండి ప్రియులారా, మనం అవన్నీ ఆ పెద్ద కథలు, ఊరు కథలు, లోక కథలు, దేవుని వాక్యాలు దూర్చకూడదు. అలా దూర్చినట్లయితే సేవకులైన వాళ్ళు ఏమవుతారు? విశ్వాసులు ఏమవుతారు? సేవకులు ఏమవుతారు? విశ్వాసులు ఏమవుతారు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి. సేవకులు ఏమవుతారు? విశ్వాసులు ఏమవుతారు? అదే బోధించిన వాళ్ళు ఏమవుతారు? బోధ విన్న వాళ్ళు ఏమవుతారు? వినండి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడండి, ఏం చేయకూడదు? బోధకులు కాకూడదు. ఎందుకు? సేవకులైనటువంటి వాళ్లకు మరి కఠినమైన తీర్పు వస్తుంది. జనులకు సత్యవాక్యం చెప్పకుండా, హితవాక్యం చెప్పకుండా, భక్తికి అనుగుణ్యమైన వాక్యం చెప్పకుండా భిన్నమైన బోధ బోధించి వాళ్ళని తప్పుద్రోవ పట్టిస్తే ఈ సేవకునికి కఠినమైన శిక్ష వస్తుంది. అవునా కదా? మరి అలాంటి కఠినమైన శిక్ష వస్తుందని సేవకులమైన మనము అనేకులు ఏమవద్దు? బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరం విశ్వాసులు ఏమవుతున్నారు? విశ్వాసులు సేవకులు ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. దేనికి? హితవాక్యాలు చెప్పకుండా, దైవభక్తికి అనుగుణ్యమైన వాక్యాలు చెప్పకుండా, సత్యవాక్యములను బోధించకుండా భిన్నమైన బోధ బోధించడం వలన సేవకులైన వాళ్ళు శిక్షింపబడుతున్నారు, తీర్పు పొందుతున్నారు. మరి మిగతా చెరువులందరూ ఏమవుతున్నారు? ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, మార్గములు తప్పిస్తున్నారు. వాళ్ళు బోధించే బోధన వలన మార్గములు తప్పిస్తున్నారు. ఈ విశ్వాసులైన వాళ్ళు ఏమైపోతారు? మార్గం తప్పిపోతారు. చూసారా? అందుకే ప్రియులారా, మనము సేవకులైన వాళ్ళు సరైన రీతిగా బోధిస్తే విశ్వాసులైన వాళ్ళు క్రమంగా జీవిస్తారు. సేవకులైన వారు భిన్నమైన బోధ బోధిస్తే విశ్వాసులైన వారు మార్గం తప్పిపోతారు. చూసారా? కాబట్టి మనం ఏమి చేయాలి? భిన్నమైన బోధలు వద్దు. ఏం బోధ కావాలి? హితవాక్యము, భక్తికి అనుగుణ్యమైన వాక్యము, సత్యవాక్యము. అర్థమైందా? ఈ వాక్యాలు బోధించాలి. బోధించి ఏం చేయాలి? వారిని ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అది దేవునికి స్తోత్రం. అలా తీస్తే ఆ ఆత్మ ఏమవుతుంది? దారి తప్పిపోదు. దారి తప్పిపోకుండా ఏం చేస్తుంది? స్థిరముగా ఆ మార్గములో వాక్యము చెప్పిన రీతిలో జీవిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఈ వాక్యము సరైన రీతిలో బోధిస్తే వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది. భిన్నమైన బోధ బోధిస్తే
వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? త్రోవ తప్పిపోతుంది. సరిగా బోధిస్తే వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చదువుకుంటున్నాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ఏం చేయాలి? మనము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవరు? వాక్యం వినేవాడు. బోధించేవాడు ఏం చేయాలి? సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి. సరేనా? సత్యవాక్యాన్ని ఎలా బోధించాలి? సరిగా బోధిస్తే విశ్వాసులు ఏం చేస్తారు? తప్పిపోరు. అవును కదా? చదువు. వినినంత మాత్రమే సరిపోదు, విన్న వాక్య ప్రకారము ప్రవర్తించాలి. దానికి పై వాక్యాన్ని చదువు. అందుచేత అది 23వ వాక్యము. 22 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మారి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంగా ఏం చేయండి? అంగీకరించుడి. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? సాత్వికంతో అంగీకరించవలసిన వాళ్ళు, చెప్పేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు. వినేవాళ్ళు ఏం చేయాలి? చెప్పేవాళ్ళు సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి. వినేవాళ్ళు ఏం చేయాలి? శ్రద్ధగా. ఇప్పుడు వాక్యంలో చదివి ఏమని చదివాము? సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరిస్తే ఏమవుతుంది? ఆ వాక్యము ఆ విశ్వాసి యొక్క ఆత్మను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి ఇతరులను రక్షించే వాక్యాలు చెప్పాలి కానీ ఇతరులను నవ్వులు పాల్చేసే వాక్యాలు చెప్పకూడదు. ఇతరులను పితకథలు చెప్పి వాళ్లకు ఆహా ఓహో అని వాళ్ళ పొగడతలు పొందడానికి చేయకూడదు. ఏం చేయాలి? ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో వాళ్ళు అంగీకరించేటట్లు సేవకులు ఏం చేయాలి? సత్యవాక్యం సరిగా బోధించాలి. దానికి వాక్యం మనం చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో మనం చదివితే, ప్రియులారా, తిమోతికి రాసిన పత్రిక దాంట్లో మనము గమనిస్తున్నాం ఏమిటంటే తీసుకోండి. 2వ తిమోతి 14వ వాక్యం. 2వ తిమోతి 2వ అధ్యాయము 14వ వాక్యం. అది నవ్వులు పుట్టిస్తే ఏం చేస్తారమ్మా? పెద్ద కథలు చెప్తే ఏం చేస్తారమ్మా? వాగ్వాదాలు పెట్టుకుంటే ఏం చేస్తారమ్మా? తర్కాలు పెట్టుకుంటే ఏమవుతారమ్మా? విను వారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి ఏం పెట్టుకోవద్దు. అది వాగ్వాదములు తర్కములు పెట్టుకుంటే ఏమవుతాయి? వినేవాళ్ళు ఏమైపోతారు? చెడిపోతారు. ఇతరులు ఏమైపోతారు? చెడిపోతారు. అందుకని చెడిపోయే వాక్యాలు మనము చెప్పకూడదు. జనులు చెడిపోకూడదు. జనులను మనము చెరపడకూడదు. మరి ఎలా చెప్పాలి?
చదవమా క్రింద. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చును. వారికి సాక్ష్యమిచ్చుచు ఈ ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యుని కాని యోగ్యముగాను సిగ్గుపడనక్కరలేని సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఏమని చదువుకున్నాము? నవ్వించుటకు, ఎగిరించుటకు, త్రుల్లి పడటానికి చెప్పుము అని ఉందా? చెప్పండి. వాక్యంలో చెప్పబడింది నవ్వించే చోటు కాదు. నవ్వించే చోటు సినిమాలు, డ్రామాలు, అక్కడ నవ్విస్తారు. ఇది నవ్వించే చోటు కాదు కదా. ఇది హితము చెప్పే, బుద్ధి చెప్పే చోటు. ఇది భక్తిని కలిగించే చోటు. ఇది ఆత్మలను రక్షించే చోటు. దేవునికి స్తోత్రం. ఇటువంటి రీతిలో సత్యవాక్యాన్ని ఎలా చెప్పాలి? సరిగా బోధించాలి. సరిగా బోధించకపోతే వినివాళ్ళు ఏమైపోతారు? చెడిపోతారు. వినివాళ్ళను చెరిపే ప్రసంగాలు మనము చెయ్యకూడదు. వినివారిని పాడు చేసే వాక్యములు మనము చెప్పకూడదు. దేవునికి స్తోత్రములు. వాక్యాలు చెప్పారు, మధ్య మధ్యలో కొంచెం జోకులేసి నవ్విస్తే ప్రజలు కొద్దిగా బాగుంటారు, వాక్యం బాగా వింటారు అంటే ఈ నవ్వులు అతడే చెప్పుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి, నవ్వించిందే చెప్పుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి వాక్యములు ఇలా చెప్పారు, ఇలా ఉండాలి, అలా చేయాలని ఈరోజు వాక్యం ఎంత గట్టించి చెప్పారండి అని మాత్రం అనుకోండి. అంటారా? చూసారా ఈరోజు పాస్టర్ గారు చెప్పినట్లు, పాస్టర్ గారు మరికో పాస్టర్ గారు కోడి పుంజులు తీసుకెళ్ళి పొట్ట కింద దాచిపెట్టి ఇతరులకేమో దొంగలించొద్దు అది ఇది అని చెప్పాడంట. ఆ కోడి పుంజు పోసి మా అన్నోడిని పెట్టాలని ఈయన గుడిలో పోయి దొంగలించకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని బోధించాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఈమె కారం చేసి పెట్టింది. ఏదే అన్నాన్ని కూర్చొని ఆహా అంటే పాట పాడుకుంటూ కూర్చొని, పూరి రాగాలు తీసుకుంటూ కూర్చొని, కోడి మాంసం పెడుతుందేమో నన్ను కూర్చున్నాడు. చూస్తే ఎదకాలం వచ్చింది అని నా చెప్పి వాళ్ళని నవ్వించేస్తే ఏమవుతుంది? వాళ్ళు చెడిపోతారు. నిన్నవాళ్ళు ఎవరా విన్నవాళ్ళు ఏమైపోతారు? చెడిపోతారని వాక్యం ఉన్నది. వినివారిని చెరుపుటికే గాని ఎందుకు పనికిరాని మాటలను కూర్చి వాదము పెట్టుకోవద్దు, వాగ్వాదాలు పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట ఈ సంగతులను వారికి ఏమి చేయి? జ్ఞాపకము చేయుము. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట సరా దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును ఎలా ఉపదేశించాలి? సరిగా ఉపదేశించాలి. వంకర టెంకరగా ఉపదేశించాలా? విన్నవాళ్ళు పాడైపోతారు. వాళ్ళని మార్గం తప్పించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు మార్గం తప్పి జీవిస్తారు, వాళ్ళు పాడైపోతారు, చివరికి నరకానికి పోతారు. మన బోధ ఇతరులను నరకానికి తీసుకెళ్లేదానికా, లేకపోతే ఇతరులను పరలోకానికి దేవుని యొద్దకు తీసుకెళ్లేదానికా? దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి బోధించాలి. ఏ సేవకుడైనా సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? హితవు నేర్చుకుంటారు, అనగా బుద్ధి నేర్చుకుంటారు, అనగా వారు దైవ భక్తిని నేర్చుకుంటారు.
వాటికి భిన్నమైన బోధ బోధిస్తే సేవకులైన వారికి కఠినమైన తీర్పు ఉన్నది. చూసారా? తప్పుడు బోధ చేస్తే చెడులు విని తప్పిపోతారు. తప్పిపోతే వాళ్ళను మార్గం తప్పించినందుకు ఈ సేవకుడు కూడా వాళ్ళతో పాటు తీర్పు పొందుతాడు. చూసారా? అందుకని దేవుని యొక్క సేవకులైన వాళ్ళను, దేవుని వాక్యముని వినేవారిని రక్షించాలి. వినేవారికి బుద్ధి చెప్పాలి, వినేవారికి భక్తి పుట్టాలి. వినేవారికి ఏం పుట్టాలి? భక్తి పుట్టిన తర్వాత వారికి ఏం పుట్టాలి? వినేవారికి వాళ్ళని చెరపకూడదు. కానీ మరి ఏం చేయాలి? సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లే సత్యములో బోధించాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలా చేస్తే ఈ సేవకుడైన వాడు వాక్యం వినేవారిని, ఆయన చేసిన బోధను కాపాడుకుంటాడు. ఎలా అనేటువంటి విషయాలు రెండు కార్యాలు అక్కడ జరిగిపోతున్నాయి. చూసారా? 2 తిమోతి 4వ అధ్యాయము 16వ వాక్యంలో చదువుకుంటే, నేను మొదట సమాధానము 2 తిమోతి కదమ్మ 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వాక్యం దగ్గర చదవండి. నిన్ను గూర్చియు అది పౌలు తిమోతికి చెబుతున్నారు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు అది వంక టెంకర చేయబోకు. ఇతరులను నవ్వించి వాళ్ళకు నల్లేరు కట్టి వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో పడేయకు. అవునా? వారిని నవ్వులు పాలు చేసి దేవుని వాక్యాన్ని మర్చిపోయేటట్టు చేయకు. వీటిలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు ఈలాగు చేసి బాగా వినాలి. నీవు ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. హల్లెలూయా. ఈ వాక్యము ఆత్మలను రక్షించే శక్తి కలదు కనుక నీ బోధ ఎలా ఉండాలి? ఇతరులను రక్షించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వినరా ప్రియులరా? ఈయనేంటి ఈరోజు ఇక్కడ సేవకుల గురించి చెబుతున్నారు అంటే, సేవకుడు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా చెబితే విశ్వాసులు ఎలా ఉంటారు అనే విషయం ఈరోజు నేర్చుకుంటున్నాం. సేవకుడు సరైన రీతిలో బోధించకపోతే వాళ్ళు దారి తప్పిపోతారు, వాళ్ళు పాడైపోతారు, వాళ్ళు నరకానికి పోతారు, నాశనమైపోతారు. అలాంటి నాశనము మనకు రాకూడదు. అందునిమిత్తమై వాక్యములకు ఆత్మలను రక్షించే శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాగ బోధించేటప్పుడు నీ బోధ ఎలా ఉండాలంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడు. అలా చేస్తే వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినట్లయితే నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. చూసారా? బోధ వినేవారిని ఏం చేయాలి? రక్షించాలి. వారిని మంచి త్రోవలో నడిపించాలి, వారిని ఆత్మీయంగా నడిపించాలి, వాళ్ళను భక్తిగా జీవింప చేయాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా మనం చదువుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తే అతని బోధ విన్నవాళ్ళు రక్షింపబడతారు, కాపాడబడతారు,
భద్రం చేయబడతారు, పరలోకానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుంటే, సామెతల గ్రంథం ఉపదేశము మీద మనస్సు నుంచుము. ఏమేమో తెలివి గల మాటలకు చెవియొగ్గుము. మళ్ళీ చదవమ్మా. అదే కదా నాకు తొందరైంది. బాలులను ఏం చేస్తే మానుకోవద్దు? శిక్షించుట మానుకోవద్దు. ఉపదేశం ఏమి చేయి? మనస్సు నుంచి. ఉపదేశం బోధ ఎలా ఉండాలి? భిన్నమైన బోధగా ఉండకూడదు, కల్పన కథలుగా ఉండకూడదు. అవునా? ఇతరులను చెరుపుటికే కానీ ఎందుకు పనికిరాని వాదములు పెట్టుకోకూడదు. వాగ్వాదములు, తర్కములు, అర్థమైందా? ఇవి పెట్టుకొని ఇతరులను త్రోవ తప్పించకూడదు. దేవునికి అనుగుణ్యమైన దైవ భక్తి గల వారిగా మారాలి. దేవునికి స్తోత్రం. వారు మొదట్లో జరిగిన ప్రకారము వాళ్ళు ఏం చేయాలి? ఏం వినాలి? హిత వాక్యములు వినాలి. అంటే బుద్ధి వాక్యాలు వినాలి. బుద్ధి వాక్యాలు విని వాళ్ళు ఏం తెచ్చుకోవాలి? ఆయన యందు భయభక్తులు తెచ్చుకోవాలి. భయభక్తులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఆత్మ రక్షింపబడాలి. వాళ్ళ ఆత్మ రక్షింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేయబడతారు? చూసారా? వాళ్ళు ఏం చేయబడతారు? ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చదవండి. ఉపదేశం మీద నీ మనస్సు నుంచుము. తెలివి గల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వారిని కొట్టిన యెడల చాలమ్మా. నేను చెప్పిన వాక్యం మాత్రం చదువు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని ఉపదేశం మీద మన మనస్సు నిలపాలి. దేవుని వాక్యాల మీద మన మనస్సు నిలపాలి. దేవునికి స్తోత్రము. అడిగిన కీర్తనల గ్రంథంలోకి వస్తే, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వాక్యము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూస్తున్నాం. నీకు ఉపదేశము చేసేదను. అది సంగతి. ఇప్పుడు చెప్పే దేనికి? ఉపదేశం చేసే దేనికి? నీవు నడవవలసిన మార్గమును బోధించదను. హల్లెలూయా. ఎందుకు ఉపదేశము? ఎందుకు బోధ? చెప్పండి. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఎవరు నడవాలి ఆ మార్గములో? మనము. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. తర్వాత నీ మీద దృష్టి ఉంచి. చూసారా? హితవాక్యము, ఆలోచన. నీ మీద నా దృష్టి వచ్చి ఏం చేస్తాను? ఆలోచన చెబుతాను. దేవునికి స్తోత్రములు. ఇలా ఆలోచనలు చెప్పే వాక్యాలు ఉండాలి. దేవునికి స్తోత్రములు.
చూసారా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. నీవు నడవలసిన త్రోవ లేకపోతే నీవు నడవలసిన మార్గమును నీకు నేను చెప్తాను, బోధిస్తాను. నా వాక్యములు వింటే, నా బోధ వింటే, సత్యమును వింటే, సరేనా, నీవు మంచి మార్గములో నడుస్తావు. త్రోవ తప్పిపోవు. త్రోవ ఏమి చేయవు? తప్పిపోవు. హిత వాక్యాలు వింటే, బుద్ధి వాక్యాలు వింటే మంచి త్రోవలో నడిపించబడతావు. నీకు ఉపదేశము చేయబడుతుంది అని వాక్యములు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనమందరము సరైన మార్గములో నడవడం కోసమే వాక్యాలు చెప్పేది. సరైన జీవితం చేయడం కోసమే సత్యవాక్యాలు, హితవాక్యాలు, దైవభక్తికి అనుగుణ్యమైన వాక్యాలు నేర్పించేది. మంచి మార్గంలో నడవాలని, సరైన మార్గంలో నడవాలని, మార్గం తప్పిపోకూడదని. చూసారా, దేవుడు అందుకే అలా నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చివరిగా మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రములు. 119వ కీర్తన 104వ వాక్యము మనం చదువుకుంటే, 119వ కీర్తన 104వ వాక్యమును మనం చదువుకుందాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును. ఏం కలుగుతుంది? వివేకము కలుగును. నాకేం కలిగింది? వివేకము కలుగును. పెద్ద కథ వలన ఏం కలుగును? నవ్వు వచ్చును. జోకుల వలన ఏమొచ్చును? నవ్వు వచ్చును. అర్థమైందా? ఇప్పుడు చదివిన వాక్యం ఏమన్నది? నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును. చూసారా, నాకు అసహ్యమాయను. ఏమిటి మరి? తప్పు మార్గాలు. నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను. నీవు నడవలసిన మార్గమును బోధించిన తర్వాత తప్పు మార్గాలన్నీ మనకేమనిపించాయి? అసహ్యంగా మారిపోయాయి. చూసారా, ఎవరన్నా ఒక తప్పు చేసిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తే, నేనా చేశాను ఈ తప్పు, నేనా ఇలా వెళ్ళాను, నేనా ఇలా చేశాను, అయ్యో నేను అని అసహ్యం పుడుతున్నట్ట. నేను ఇటు వెళ్ళానా, నేను ఇలా చేశానా, నేను దేవుని బిడ్డనేనా, నేను దేవుని సేవకునేనా, నేను దేవునికి పరిచర్య చేసేవాడినేనా, నేను విశ్వాసినేనా అని అసహ్యము పుడుతుంది. చూసారా, మళ్ళీ చదువు ఆ వాక్యాన్ని. నీ ఉపదేశము వలన నాకేం కలిగింది? వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. మంచి మార్గము దేవుడు బోధించిన తర్వాత తప్పు మార్గాలన్నీ మనకేమయ్యాయి? అసహ్యములయ్యాయి. తప్పు మార్గాలను అసహ్యం పుట్టించే ఉపదేశం ఇది. తప్పు మార్గాలన్నిటినీ దేశించి అసహించుకొని వదిలిపెట్టే మార్గం ఇది. దేవుడు బోధించే మార్గం. అవునా? నీకు నేనేం చేస్తాను? నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవలసిన త్రోవను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. చూసారా, దేవునికి స్తోత్రం. నడవలసిన మార్గమును బోధించి మళ్ళీ ఏం చేస్తున్నాడు? నీకు ఉపదేశము చేసేదను. దేవునికి స్తోత్రం. మరి ఆ ఉపదేశం వినటం వలన నాకేం పుట్టింది? వివేకం పుట్టింది.
వివేకం పుట్టిన తర్వాత ఈ తప్పు మార్గాలన్నీ, చెడు మార్గాలన్నీ నాకేమైపోయాయి? అసహ్యములయ్యాయి. చూసారా? అందుకే వాక్యం సరిగా వినాలి, బోధించేవారు సరిగా బోధించాలి, దేవునికి స్తోత్రములు, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ఆత్మ ఏం చేయబడుతుంది? రక్షింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడవలసిన త్రోవను దేవుడు నేర్పించడానికే ఈ ఉపదేశాలు, ఈ సత్యాలు, ఈ బోధలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇవి నేర్పించేది మనం సరైన మార్గంలో నడవాలని. దేవునికి స్తోత్రం. నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను అనుకోండి, ఓ పాట వినబడుతోంది. ఏం పాట? నీతో నడవాలని, నీతో ఉండాలని ఏదో ఆశయ, చిన్న ఆశయ నా యేసయ్య అనే ఒక పాట వినబడుతుంది. ఏంటంటే ఆయన ఆశ, పాట కట్టిన ఆశ నీతో నడవాలని, నీతో ఉండాలని ఏదో నాకు ఒక ఆశ ఉందయ్యా అని ఆయన పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మనము ఆయన బోధించే మార్గంలో నడవాలి, ఆయన చూపించే త్రోవలో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెడు మార్గములన్నీ, తప్పిదమైన మార్గాలన్నీ మనకేమవ్వాలి? అసహ్యములో అవ్వాలి. కాబట్టి ప్రియమైన దేవుడు గారు, అన్నింటినీ మళ్ళీ మళ్ళీ మీకు చెబితే సమయం ఎక్కువైపోతుంది కనుక ఇవన్నీ మీకు 3-4 సార్లు చెప్పాను కనుక వీటన్నింటినీ మళ్ళా మీరు నెమరవేసుకొని, వీటన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకొని, మీరు నేను ఈ వాక్యానుసారంగా జీవించి హితం బుద్ధి నేర్చుకొని దైవభక్తికి అనుగుణ్యమైన బోధలను విని ఆ తర్వాత మనము ఆయన బోధించే మార్గంలో నడుస్తాం. ఆయన బోధించే మార్గంలో నడిచి ఆయన ఉపదేశాన్ని విందాం, మన వివేకం తెచ్చుకుందాం, తప్పిదమైన మార్గములన్నీ వదిలేద్దాం. వారికి సరిగా బోధించకపోతే వారిని చెరిపినట్లే, వారు త్రోవ తప్పిపోతారు. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం అని చదివాం. అలాంటి తప్పిపోయే తప్పుడు బోధలు చేయకూడదు. కాబట్టి వారిని ఏం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి? హితబోధ, హితవాక్యాలు చెప్పాలి. వారికి ఏం చెప్పాలి? వారు దైవ భక్తికి అనుగుణ్యమైన వాక్యాలు చెప్పాలి. మూడవది, వారు త్రోవ తప్పిపోకుండా ఉండేటట్లు నేర్పాలి. వారు చెడిపోకుండా ఉండే వాక్యాలను బోధించాలి. తర్వాత వారిని మన బోధను కాపాడుకోవాలి. అదే రీతిగా వారు నడవవలసిన మార్గమును యేసయ్య బోధిస్తాడు. ఆ మార్గములో నడుస్తూ ఆయన ఉపదేశాన్ని, ఆయన బోధను అంగీకరించాలి. నడుపుట మనము ఆయన బోధ వలన మనకు వివేకము కలగాలి. తప్పు మార్గాలన్నీ అసహ్యమైపోవాలి. కాబట్టి మనమందరూ దేవుని సమర్పించుకుంటాం. దేవుని నిజంగా మనము సేవించే వాళ్ళమైతే, ఆరాధించే వాళ్ళమైతే, వాక్యాలు వినడానికి వచ్చిన వాళ్ళమైతే ఇలాంటి వాక్యాలు విని వారి జీవితాలను చక్కదిసుకోవాలి.
అలా చక్క చేసుకొని పరలోక రాజ్యానికి మనమందరము వారసులమగునట్లు మనం దేవునికి మనలందరినీ సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన వాక్కులను అలాగే మన జీవితంలో ప్రార్థించి ఆ ప్రకారం జీవితులకు దేవుడు మనకు సహాయం చేయట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించదము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రోజు ఈ సమయం మాకు ఇచ్చిన దాన్ని నీకు వందనాలు. దేవా, క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరు ఎదబాపోగలవారైనా లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి కానీ ప్రభు మీ మార్గాన్ని తెలుసుకుని బాధ్యత పత్రాన్ని పొందుతారైనా. అయితే ప్రభు చూడనైనా మనం మాకు ఇచ్చిన విధానం నీకు వందనాలు. వాక్యం నీకు వందనాలు అయ్యా. హితబోధన గురించి మాతో మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడే ప్రభు అయ్యా. వాక్యం అంటే నవ్వుల పదం కాదు కానీ ప్రభావ నుంచి జీవన మార్గం నమ్ముతున్నాం తండ్రి. మా క్షేత్రంలో అనేక మంది ప్రభావాలను హృదయం బలపజేయండి. కూడొచ్చిన మమ్మల్ని దీవించిన ఆత్మాభిషేకంతో దైవజన అభిషేకించి ఇంకా రేపు శుద్ధపరంగా వాడడానికి సహాయం చేయండి. వారంతా కాచి కాపాడి వారి కుటుంబం అనుభవించడానికి పొందనాలు అయ్యా. మీరే మాకు కోరిన నమ్ముతున్నాం. మీరే సహాయపడమని దీవించి ప్రభుత్వం చేసుకుంటారు. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు విశేషముగా ప్రపంచమంతటా యేసు ప్రభు దేవుడిని నమ్మిన వారికి అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామం పేరిట మీ అందరికీ స్తోత్రములు.